అందరికీ హాయ్ అన్నలు, అందరు ఎట్లుర్రు? అందరు మంచిగుర్రు కదా. ఇప్పుడైతే మనం శ్రీ ఆర్నకొండ వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ అయితే ఏంటిదంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ ఆనాటి కాలంలో జరిగిన విషయాలు ఏంటి అంటే అప్పట్లో ఇక్కడ ఒక పూజారి ఉండేవాడంట. ఆ పూజారి పేరు హనుమంతు. అతను అంటే అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ చేస్తాడు, అంటే పూజకి ఇటు వచ్చుకుంటూ పోవుడు. ఆయనతో ఒక్కరోజు ఆయనతో ఊకుకి ఏం పోతామని ఆయనతో ఒకడ ఇక్కడనే రూమ్కి కిరాయి తీసుకొని ఉన్నాడు. ఇక దేవుని గుడి పక్క పోంటే ఇక ఆయనతోనే హఠాత్తుగా చనిపోయిండు. మరి ఆయన ఎలా చనిపోయిండని ఇప్పటివరకు అయితే ఎవ్వరికి తెలియదు. ఆయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉండవచ్చు, కానీ ప్రజలు ఏం నమ్మిర్రంటే అయితే ఇక్కడ దయ్యం ఉంది కావచ్చు ఇది అని ఇక ఒక్క మూడో నమ్మకం ఒకటిగా పెట్టుకుర్రు. ఇక అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరగడం అని ఆగిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు కావచ్చు. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు, కానీ దేవుడు ఉన్న చోట దయ్యం మాత్రం అయితే అస్సలు ఉండదు. అది మన మూడో నమ్మకం మాత్రమే, అది మన భ్రమ. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రత్యేకతనైతే ఇది. ఇక అప్పుడైతే ఆ పంతులు హఠాత్తుగా చనిపోవడం జరిగింది కాబట్టి ఇక ప్రజలు ఇక్కడ దయ్యం ఉందని ఇక అట్లా నమ్ముతుర్రు. ఇక అప్పటి నుండి ఇక్కడికి ఇక్కడ పూజలు అయితే జరగట్లేదు. మీరు బయట కూడా చూసుకున్నట్టయితే గజస్తంభం కూడా మొత్తం పుచ్చిపట్టిపోయింది. ఇది ఈ గుళ్ళే కాళికామాతను కూడా ప్రతిష్ఠించిండు ఎవరు, మన హనుమంతు అనే అయ్యగారుల వారు కాళికాదేవిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వేణుగోపాల స్వామి, కాళికామాత, ఇంకొక దేవుడు ఉన్నదంట. అంటే మూడు ముఖ ద్వారాలు అయితే ఉన్నాయి ఈ గుడిలో. అవైతే ఇటు సైడ్కి అయితే జూమ్ పెట్టలేదు, ఎందుకంటే తాళం వేసింది కాబట్టి ఇటు జూమ్ పెడతలేను. మీరు చూసుకున్నట్టయితే దేవుడు అక్కడ ఉన్నాడు. ఇటొక్కటి ఇటొక్కటి ఈ మొత్తం అటు ముంగటికి మొత్తం 3 ముఖ ద్వారాలు అయితే ఉన్నాయి. మనకైతే దేవుడు ఫేస్ కనబడతాడు మొత్తం, అంటే స్టేట్గా ఉన్నది కాబట్టి కనబడుతుంది. ఇక్కడికి ఈ గుడి ఎక్కడ ఉందంటే ఆర్నకొండ అనే గ్రామంలో ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గిట్లా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.